గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. అలర్జీ, రైనటిస్, టాన్సిలైటిస్ తో బాధపడుతున్నారా? రైనటిస్, టాన్సిలైటిస్ ని ఎలా గుర్తించవచ్చు? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అలర్జీకి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది? మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కుముద్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, అలర్జీ అంటే ఏంటి? ఇది ఎన్ని టైప్స్ ఉంటుంది? ఎస్ ఫైన్. సో జనరల్గా అలర్జీ అనేది చాలా ప్రకారంగా ఉంటుంది. అలర్జీ అనేది మనకు ఫుడ్ అలర్జీ ఉంటుంది, డస్ట్ అలర్జీ ఉంటుంది, పొల్యూషన్తో అలర్జీ ఉంటుంది, అట్మాస్ఫియర్ సడన్గా చేంజ్ అవుతే కూడా అలర్జీ ఉంటుంది. అలర్జీ అంటే ఏంటిది ఫస్ట్ మనం అది తెలుసుకుందాం. అలర్జీ అంటే మనకు ఏదైతే పడని వస్తువులు ఉంటాయో అది ఫుడ్ అవ్వచ్చు, అది అట్మాస్ఫియర్ అవ్వచ్చు, ఓన్లీ డస్ట్ కూడా అవ్వచ్చు. జనరల్గా మనం క్లినికల్ ప్రాక్టీస్లో చూసేది ఏంటంటే అలర్జిక్ రైనైటిస్. అలర్జిక్ రైనైటిస్ అంటే ఏంటిది? మీరు శ్వాసలో ఏదైనా డస్ట్ మీరు ఇన్హేల్ చేస్తున్నారా? మ్యాక్సిమం కేసెస్లో మనం డస్ట్ అలర్జీ, ఇంకా సడన్గా టెంపరేచర్ తక్కువ అవ్వడం అంటే కూల్ అట్మాస్ఫియర్లో వెళ్ళిపోవడం, ఇది జనరల్గా ఒక అలర్జీ లాగా క్రియేట్ చేస్తుంది చాలామందికి. సో ఈ అలర్జిక్ రైనైటిస్ కేసెస్లో ఏం జరుగుతుంది? చాలా కూల్ ఉన్నప్పుడు అంటే వింటర్ సీజన్లో, చలికాలంలో, లేకపోతే వర్షం పడ్డ తర్వాత చాలామందికి మార్నింగ్ లేవంగానే తుమ్ములు వస్తుంటాయి, స్నీజింగ్స్ వస్తూ ఉంటాయి. 10, 15, 20, 30, 40, చాలామందికి 100 వరకు కూడా తుమ్ములు వస్తుంటాయి. మార్నింగ్ లేవంగానే తుమ్ములు రావడం, వాటర్లకి కండ్లకి వాటర్ రావడం, ఇది జరుగుతుంది. దీనికి మనం అలర్జిక్ రైనైటిస్ అనేది అంటాం. మీరు ఎలా దీనికి సిమ్టమ్స్ డయాగ్నోస్ చేసుకుంటారంటే, మీకు కంటిన్యూస్గా ముక్కులకి వాటర్ రావడం, తుమ్ములు రావడం, కండ్లలోకి వాటర్ రావడం, ఇంకా మీ థ్రోట్ పెయిన్ రావడం, లేకపోతే మీ ముక్కులో చాలా కంజెషన్ ఉండడం, ఇలాంటి కేసెస్లో జనరలీ మనం దీనికి అలర్జిక్ రైనైటిస్ అనేది అంటాం. టాన్సిలైటిస్ మాట్లాడాలంటే టాన్సిల్స్ అంటే ఏంటిది? టాన్సిల్స్ అంటే జనరల్గా మనకు థ్రోట్లా ఇక చిన్నగా రెండు మన టంగ్ వెనక అంటే మన నాలుకే వెనక అండ్ సైడ్స్లో ఒక ప్యాడ్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. అది మనకు ఒక ఇమ్యూనిటీ ఇస్తుంది మన బాడీకి. సో మన బాడీలో వైరస్ కానీ ఇప్పుడు బ్యాక్టీరియా కానీ ఏదైనా మన థ్రోట్లోకి వెళ్ళి, ముక్కులోకి వెళ్ళి అండ్ థ్రోట్లోకి వెళ్ళి ఎవరైనా ఫస్ట్ వస్తుంటే టాన్సిల్స్ అనేది ఎన్లార్జ్ అవుతాయి, అంటే స్వెల్లింగ్ వస్తుంటాయి. జనరల్గా ఇది టాన్సిల్స్ అనేది మనం చిన్న పిల్లలు చూస్తుంటాము. వాళ్ళు కోల్డ్ వాటర్ తాగినా లేకపోతే వాళ్ళకి ఇమీడియట్గా జలుబు అవ్వడంతో వాళ్ళకి టాన్సిల్స్ అనేది స్వెల్లింగ్ వస్తుంటాయి. దానికి మనం డాక్టర్ దగ్గరికి మీకు తీసుకెళ్తే టాన్సిలైటిస్ అనేది అంటారు. చిన్నపిల్లలకి జనరల్గా టాన్సిలైటిస్ తొందరగా అవుతుంది, బికాస్ వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది. డాక్టర్, ఈ అలర్జీ ప్రాబ్లమ్స్ అసలు రావడానికి రీజన్స్ ఏంటి? ఎస్, సో జనరల్గా అలర్జీ ప్రాబ్లమ్కి రావడానికి రీజన్స్ ఏముంటుందంటే, ముఖ్యంగా మీకు ఫ్యామిలీలో ఇది హిస్టరీ ఏమైనా ఉన్నదా? మీ మదర్ కానీ ఫాదర్ కానీ లేకపోతే మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఫ్యామిలీలో ఉన్నారా ఎవరికైతే అలర్జీ ఉన్నది? జనరల్గా ఇది హెరిడిటరీ అనేది ఉంటుంది, ఫ్యామిలీ నుంచి మనకు వస్తుంటుంది. సెకండ్ థింగ్, అలర్జీ రావడానికి చాలా వేరే రీజన్స్ కూడా ఉంటాయి. సపోజ్ మీకు నోస్లో సైనస్ అనేది కరెక్ట్గా దాంట్లో స్వెల్లింగ్ తొందరగా వస్తున్నది అయితే కూడా మీకు అలర్జీ వస్తుంటుంది. మీరు చాలా ఎక్కువ సెన్సిటివ్ ఉన్నారు, మీకు ఇమ్యూనిటీ తక్కువ ఉన్నదంటే కూడా ఎలర్జీ అనేది వస్తుంటుంది. మ్యాక్సిమం మనం హిస్టరీ తీసుకుంటే మన క్లినికల్ ప్రాక్టీస్లో మనకు ఫ్యామిలీలో ఎవరికైనా ఒకరికి ఉన్నది తర్వాత వాళ్ళకి వస్తుంటుంది. ఏ స్టేజ్లో అయినా రావచ్చు, తొందరగా రావచ్చు, లేట్గా రావచ్చు. ఇది జనరల్గా మెయిన్ రీజన్స్ అనేది ఉంటాయి. ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది దీనికి. ఎలర్జీ మీకు తగ్గియాలంటే మీరు ఇమ్యూనిటీ అనేది పెంచుకోవాలి, అయితే ఆటోమేటిక్గా ఎలర్జీ కూడా తగ్గుతూ ఉంటుంది. ఎస్ డాక్టర్, టాన్సిలైటిస్ చూసి చిన్నపిల్లల్లో వస్తుంది అంటున్నారు కదా, అయితే ఏ ఏజ్ వరకు వస్తుంది అండ్ వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో టాన్సిలైటిస్ అనేది చిన్నపిల్లలకి మెయిన్గా 2 years నుంచి వాళ్ళకు 10 years 12 years వరకు అనేది ఉంటుంది. మనం మ్యాక్సిమం కేసెస్ చూస్తుంటాం 5 years 6 years 7 years పిల్లలు అనేది వాళ్ళు చాలా కొంచెం స్వీట్స్ కానీ లేకపోతే కూల్ ఫుడ్స్ అంటే ఐస్ క్రీమ్ లాంటివి, ఏదైనా ఐస్ క్యాండీస్ తీసుకున్న తర్వాత, చాక్లెట్స్ తీసుకున్న తర్వాత చిన్నపిల్లలకి ఇష్టం ఉంటాయి. సో వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఇవి తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళ థ్రోట్ పెయిన్ అనేది కంప్లైంట్ చేస్తారు, నాకు పెయిన్ అవుతుంది, గొంతులో పెయిన్ అవుతుంది, లేకపోతే వాళ్ళకి దీంతో ముక్కు కారడం అనేది జరుగుతుంది. సో థ్రోట్ పెయిన్ అనగానే మనకు ఫస్ట్ టాన్సిలైటిస్ అనేది మనకు డయాగ్నోస్ అనేది మనం చేసుకోవచ్చు. అండ్ మీరు కావాలంటే మీరు డాక్టర్స్ మీకు చెప్తారు కూడా, మీరు ఎగ్జామిన్ కూడా చేయవచ్చు. మీరు పిల్లలకి నాలుకే ఓపెన్ చేసి కొంచెం చూస్తే లోపల బాగా అది స్వెల్లింగ్ అనేది వచ్చేస్తుంటుంది, రెడ్గా కనిపిస్తుంది. సో అది ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ స్వెల్లింగ్ అనేది అంటాం. అలాంటి టైం అప్పుడు మీరు కొంచెం వామ్ వాటర్ గార్గల్స్ ఇవ్వడం కానీ లేకపోతే వామ్ వాటర్ తాగేయటం అనేది చేయాలి. అండ్ స్వీట్స్, చాక్లెట్స్ లాంటివి అండ్ కూల్ పదార్థాలు ఏదైతే ఉంటే ఐస్ క్రీమ్, కోల్డ్ వాటర్, ఇప్పుడు సమ్మర్ సీజన్లో అందరూ చాలా ఫ్రిడ్జ్లోకి వెళ్ళి వాటర్ తాగుతూ ఉంటారు, అలాంటివి పిల్లలకి మనం ఇవ్వద్దు. ఇలాంటి ప్రికాషన్స్ జాగ్రత్త అని మనం పడాలి.
ఓకే డాక్టర్, అయితే టాన్సిలైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది హోమియోపతిలో? Yes. అండ్ అదే విధంగా పిల్లలకు మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? అండ్ ఇప్పుడు అన్నారు కదా ఫుడ్ విషయంలో కానీ ఇంకా ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు మీరు? ఎస్. సో హోమియోపతిలో మనం టాన్సిలైటిస్ కోసానికి జనరల్గా ఎక్యూట్ ప్రాబ్లం అండ్ క్రానిక్ ప్రాబ్లం. ఎక్యూట్ ప్రాబ్లం అంటే జస్ట్ కొన్ని రోజుల నుంచి వస్తున్నది, ఫస్ట్ టైం వస్తున్నది అంటే మనం జస్ట్ ఒక టాన్సిల్స్కి స్వెల్లింగ్ తగ్గించడానికి మనం మెడిసిన్స్ ఇస్తాము. అదే చాలామంది పేరెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ఎవ్రీ 10 days కానీ 15 days కానీ 1 monthకి ఒక 2-3 times కానీ చాలా రోజుల నుంచి ఇలాంటి ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యింది అంటే అది క్రానిక్ కేసులో వస్తుంది. సో అలాంటి క్రానిక్ కేసెస్లో మనం పిల్లలకి ఏం చేస్తామంటే ఓన్లీ జస్ట్ టాన్సిల్స్ ది స్వెల్లింగ్ తగ్గడానికి మెడిసిన్స్ ఇవ్వము. మనము టాన్సిల్స్ తొందరగా స్వెల్లింగ్ రావద్దు దానికి మనం మెడిసిన్స్ ఇస్తాం. మన మెడిసిన్స్ అనేది చాలా ఇన్నోసెంట్ మెడిసిన్స్ ఉంటాయి. ఓన్లీ అండ్ ఓన్లీ మనం చిన్న పిల్లలకి ఫస్ట్ ఇమ్యూనిటీ పెంచడానికి మెడిసిన్స్ ఇస్తాము. ఇమ్యూనిటీ పెరిగితే ఏమవుతుంది, వాళ్ళకి తొందరగా వైరస్ బ్యాక్టీరియా కాంటాక్ట్లో వచ్చినా కూడా వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళకి కోల్డ్ అనేది రాదు. సో ఇమ్యూనిటీ పెంచడానికి మనం మెడిసిన్స్ ఇస్తాము. ఇది అడల్ట్స్లో అండ్ చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ పెంచడానికి మెడిసిన్స్ వేరేగా ఉంటాయి. అండ్ స్పెషల్గా చిన్నపిల్లలకి మనం గైడెన్స్ ఇస్తాం, వాళ్ళు ఎక్కువ ఇలాంటి పదార్థాలు తీసుకోవద్దు. ఎలర్జీ మోస్ట్లీ చిన్నపిల్లలకి ఇవి ఫుడ్స్ తీసుకుంటేనే ఎక్కువగా అవుతుంటుంది. అండ్ టాన్సిలైటిస్లో డెఫినెట్గా ఇవన్నీ జాగ్రత్త పడాలి. ఇది జనరల్గా ఒక లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా రోజుల వరకు మీకు తర్వాత 100% టాన్సిలైటిస్ అనేది రివర్స్ రాదు, తిరిగి రాదు. ఎస్ డాక్టర్, అయితే ఆస్తమా ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఎలా ఐడెంటిఫై చేయాలి? సిమ్టమ్స్ ఇవి ఈ సిమ్టమ్స్ ఆస్తమాకి అని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎస్. సో అలర్జిక్ రైనైటిస్ ముఖ్యంగా మార్నింగ్ లేవంగానే తుమ్ములు రావడం, ఇంకా కళ్ళకి నీళ్ళు రావడం అనేది ఉంటుంది. దీనికి మనం అలర్జిక్ రైనైటిస్ అంటాం. టాన్సిలైటిస్ జనరల్గా ఓన్లీ అండ్ ఓన్లీ మీకు థ్రోట్ పెయిన్, ఇక్కడ ఎస్పెషల్లీ మనకు నాలుకే వెనక బ్యాక్ సైడ్ థ్రోట్లో పెయిన్ అవ్వడం, దానికి మనం టాన్సిలైటిస్ అనేది అంటాం. యాస్థమా మెయిన్గా ఏముంటుందంటే మీకు ఫస్ట్ కోల్డ్ కానీ లేకపోతే దగ్గు అనేది వస్తుంటుంది. కాకపోతే అది 100% యాస్థమా అని అనుకోవాలి. ఎప్పుడు అనుకోవాలి, మీకు ఆయాసం అవుతుంది అంటే మీకు బ్రీదింగ్ ప్రాబ్లం అవుతుంది, మీరు శ్వాస తీసుకోలేకపోతున్నారు, మీకు చాలా చెస్ట్లో భారీగా అనిపిస్తుంది, మీరు అసలు మీకు ఊపిరి ఆడట్లేదు, అలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా మీరు డాక్టర్కి అప్రోచ్ అవ్వాలి. అది చాలా సీరియస్ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బికాజ్ బ్రీదింగ్ మీకు చోక్ అయిపోయింది, స్టాప్ అయిపోయింది అంటే చాలా మేజర్ ప్రాబ్లం అవుతుంటుంది. సో అది మనం ఆస్తమా లాగా మనం కన్సిడర్ చేస్తాం. ఆస్తమాలో అగైన్ బ్రాంకియల్ ఆస్తమా మనం జనరల్గా ఎక్కువ చూస్తూ ఉంటాము. సో ఆస్తమాల టైప్స్లో మ్యాక్సిమం మన దగ్గర వచ్చే కేసెస్ ఏముంటాయంటే బ్రాంకియల్ ఆస్తమా. సో బ్రాంకియల్ ఆస్తమా అనేది ఏముంటుంది, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ అవుతుంది. కాకపోతే ఇది అగైన్ చిన్నపిల్లలకి కొంచెం ఎక్కువగా అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ లో ఉంటుంది. సో బ్రాంకియల్ ఆస్తమాలో ఏమో ఉంటుంది, వాళ్ళకు మళ్ళీ దగ్గు రావడం అండ్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవ్వడం అనేది ఉంటుంది. చాలా మందికి ఇన్హేలర్స్ అనేది కూడా అవసరం ఉంటుంది. అలాంటి వాళ్ళ దగ్గర మన డెఫినెట్గా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కాకపోతే ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుకుంటూ హోమియోపతి స్టార్టింగ్లో వాడాల్సి ఉంటుంది. ఒక 1 hour గ్యాప్ ఇచ్చి వాడాలి. అండ్ అలాంటి వాళ్ళు కంపల్సరీ నేను చెప్పినట్లు చాక్లెట్స్ కానీ, చిన్నపిల్లలు ఏదైతే చాలా ఇష్టపడతారో చిప్స్ కానీ అలాంటి ఐటమ్స్ అనేది పిల్లలకి కొంచెం తక్కువగా ఇవ్వాలి. పాసిబుల్ ఉంటే ఇవ్వకపోతేనే మంచిది. బ్రాంకియల్ ఆస్తమా చాలా ఈజీలీ క్యూర్ అనేది ఉంటుంది. మన దగ్గర చాలా కేసెస్ ఇట్లా క్యూర్ అవుతాయి. ఎస్ డాక్టర్, అయితే అలర్జిక్ రైనైటిస్ అండ్ ఆస్తమాకి మధ్య డిఫరెన్స్ ఏంటి డాక్టర్? ఎస్. అలర్జిక్ రైనైటిస్లో మెయిన్లీ మీకు బ్రీదింగ్ ప్రాబ్లం అనేది ఉండదు. సో అలర్జిక్ రైనైటిస్లో ఓన్లీ అండ్ ఓన్లీ మీకు జలుబు రావడం, నీళ్ళు కారడం, లేకపోతే కొంచెం జస్ట్ థ్రోట్లో ఇరిటేషన్ అవ్వడం, లేకపోతే ముక్కులో ఇరిటేషన్ అవ్వడం అనేది మనం దీనికి అలర్జిక్ రైనైటిస్ అనేది అంటుంటాం. అదే ఆస్తమాలో కంపల్సరీ మీకు బ్రీదింగ్ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో మీకు ఎప్పుడైనా బ్రీదింగ్ ప్రాబ్లం వచ్చిందంటే మీరు ఫస్ట్ డాక్టర్ దగ్గర వెళ్ళాలి. బికాస్ అది ఆస్తమా అయ్యే ఛాన్సెస్ 90% ఉంటాయి. ఎస్ డాక్టర్, ఇప్పుడు మీరు జలుబు చేస్తుంది ఊరికి అంటున్నారు కదా, అయితే నార్మల్ గా చిన్న పిల్లల్లో కానీ పెద్ద పిల్లల్లో కానీ రెగ్యులర్ గా జలుబు చేస్తూ ఉంటుంది చాలా వరకు. దీనివల్ల ఏమన్నా ఇంకా ఇన్ ఫ్యూచర్ లో ఏమన్నా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందంటారా? ఎస్, డెఫినెట్ గా చిన్న పిల్లలకి మళ్ళీ జలుబు పట్టడంతో చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకి చాలా మంది పిల్లలు కంప్లైంట్ చెయ్యరు, నాకు థ్రోట్ పెయిన్ అవుతుంది అలాంటి వాళ్ళు చెయ్యరు. అలాంటి వాళ్ళకి ఫస్ట్ చాలా మేజర్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటాయి. సో వాళ్ళకి ఫ్యూచర్లో మేబీ టాన్సిల్స్ అనేది సర్జికల్లీ రిమూవ్ చేసే కండిషన్లో కూడా వెళ్ళిపోవచ్చు. సో మీరు డెఫినెట్గా మీ పిల్లలకి అడుగుతూ ఉండాలి. 90% పిల్లలు అనేది కంప్లైంట్ చేస్తారు. ఈ ప్రాబ్లం అనేది తెలవంగానే మీ డాక్టర్ దగ్గర ఒకసారి అప్రోచ్ అవ్వాలి. మళ్ళీ జలుబు వస్తుంది, మళ్ళీ దగ్గు వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అబ్జర్వ్ చేయాలి పిల్లలు ఎలాంటి ఫుడ్ అనేది తీసుకుంటున్నారు. తర్వాత మీ డాక్టర్కి అప్రోచ్ చేయాలి. డాక్టర్ అనేది మీకు కంప్లీట్ టెస్ట్ అనేది చేస్తారు, ఎగ్జామిన్ అనేది చేస్తారు. కావాలంటే కొన్ని బ్లడ్ టెస్ట్ రాసేస్తారు, అది కూడా చేస్తారు. కొన్నిసార్లు ఎక్స్రే చెస్ట్ అనేది ఉంటుంది, ఛాతీలో ఏమైనా ప్రాబ్లం ఉన్నదా
లంగ్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా చూడడానికి ఎక్స్రే అలాంటివి టెస్ట్ అనేది చేస్తుంటారు. సో కరెక్ట్ డయాగ్నోసిస్ అనేది ఉండాలి. కరెక్ట్ డయాగ్నోసిస్ అవ్వకపోతే ఇది మేజర్ ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫ్యూచర్లో. మీకు ఇమ్మీడియట్గా ఆ టైంకి ఎలాంటి మేజర్ ప్రాబ్లమ్స్ అనేది కనపడవు, బట్ ఇది ఇలాగే ఉండిపోతే డెఫినెట్గా ఫ్యూచర్లో మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్ డాక్టర్, అయితే ఆస్తమా విషయానికి వస్తే చిన్నపిల్లల్లో వస్తూ ఉంటుంది Yes, కదా, అయితే yes. ఇనిషియల్ స్టేజ్ నుంచి ఈ హోమియోపతి మెడిసిన్ వాడితే Yes. పూర్తిగా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఎస్ 100%. మన దగ్గర చాలా మంది ఇలాంటి పిల్లలు వస్తుంటారు, బ్రాంకియల్ ఎస్తమా ఎస్పెషలీ. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇమ్మీడియట్గా దగ్గు రావడం, ఏది తినంగానే, లేకపోతే ఆయాసం అవ్వడం, అలాంటి సిమ్టమ్స్ అనేది ఉంటాయి. అలాంటి వాళ్ళు మన హోమియో కేర్లో వచ్చినప్పుడు వాళ్ళకి 100% క్యూర్ అనేది ఉంటుంది. స్టార్టింగ్ మీకు మేబీ కొంచెం ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏదైతే మీరు వాడుతున్నారో అది వాడుకుంటూ హోమియోపతి అనేది అవసరం వస్తుంది. ఒక 6 months 8 months 1 year తర్వాత కంప్లీట్గా మనం హోమియోపతి ఇలా షిఫ్ట్ చేస్తాము. తర్వాత ఇన్హేలర్స్ అనేది అవసరం ఉండదు. అండ్ 100% బ్రీదింగ్ అనేది ఎప్పుడు కూడా ప్రాబ్లం అనేది కాదు. మధ్యలో కొంచెం జలుబు లేకపోతే దగ్గు అనేది కంప్లైంట్ వస్తూ ఉంటుంది, కాకపోతే అది కూడా 100% క్యూర్ అవుతుంది. లాంగ్ టర్మ్ ఉంటుంది, కాకపోతే మన దగ్గర ఆస్తమా అనేది కంప్లీట్ క్యూర్ అవుతుంది. స్టార్టింగ్లో మీకు ఇబ్బందిగా ఉంటుంది, ఇమీడియట్గా రిజల్ట్స్ అనేది ఉండవు, బట్ హోమియోపతి అనేది లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత 100% క్యూర్ అయిపోతుంది. అలాంటి వాళ్ళకి ఫ్యూచర్లో కూడా మెడిసిన్ స్టాప్ చేసిన తర్వాత కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది రావు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు ఏం చెప్పినట్లు ఎక్కువ వింటర్ సీజన్లో చలికాలంలో చల్ల నీళ్ళు తాగడం అలాంటిది డెఫినెట్గా వాళ్ళు చేయొద్దు. ఇలాంటి ప్రికాషన్స్ కూడా మేము జనరల్గా పేషెంట్స్కి గైడ్ చేసి మళ్ళీ ట్రీట్మెంట్ అనేది క్లోజ్ చేస్తాం. ఎస్ డాక్టర్, ఆస్తమా ప్రాబ్లం అసలు ఎవరిలో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఇది ఎందుకు వస్తుంది, రావడానికి రీజన్స్ ఏంటి? ఎస్, సో ఆస్తమా ఎవరికి వస్తుంటుంది. మనకి ఆస్తమా అనేది ఎప్పుడు వస్తుంది, మన లంగ్స్లో కొన్ని బ్రాంకాయ్ అంటే కొన్ని ఆర్గన్స్ ఉంటాయి. అవి ఏంటంటే చాలామందికి చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ వాళ్ళకు పూర్తిగా చిన్నప్పుడు డెవలప్ అనేది ఉండవు. సో అలాంటి వాళ్ళు తొందరగా డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళకి ఆస్తమా వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి. సో ఎవరికి ఎక్కువ వస్తుందంటే ఆస్తమాలో కూడా మోస్ట్లీ మనం చూస్తే ఫ్యామిలీ హిస్టరీ అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఆస్తమా ఉన్నది అలాంటి వాళ్ళకి మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే తొందరగా రావద్దు. దానికోసానికి జనరల్గా మనం ఏం చెప్తామంటే మీరు ఎక్కువ డస్ట్కి ఎక్స్పోజ్ అవుతే, మీరు లేకపోతే ఎక్కువ ఫుడ్ అనేది మీకు పడని ఫుడ్ తీసుకుంటే, మీరు సడన్గా కోల్డ్ క్లైమేట్కి వెళ్తే మీకు ఆస్తమా లాంటి సిమ్టమ్స్ అనేది వస్తాయి. సో అప్పుడు మీరు ఒక కంటిన్యూస్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ ఉండాలి. జనరల్గా ఇది ఒక ఫ్యామిలీ ఇలా ఉన్నప్పుడు మీకు డెఫినెట్గా మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నదంటే మీకు ఆస్తమా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. జనరల్గా చాలామంది ఎక్కువగా స్మోక్ చేస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం, హిస్టరీలో తీసుకుంటాము, చాలా ఎక్కువ స్మోక్ అనేది చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఫ్యూచర్లో ఆస్తమా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకంటే వాళ్ళకు లంగ్ ఫంక్షనింగ్ అనేది కెపాసిటీ తగ్గిపోతుంది. సో కొన్ని ఆక్యుపేషన్స్ కూడా అలా ఉంటాయి. ఎవరైతే చాలా కంటిన్యూస్గా ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తున్నారు, వాళ్ళు ఏమంటారు స్మోక్కి లేకపోతే పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతున్నారు, అలాంటి వాళ్ళకు కూడా ఆస్తమా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే అది అగైన్ మీకు ఇమ్యూనిటీ చాలా లోగా ఉన్నది, లేకపోతే మీ ఫుడ్ హ్యాబిట్స్ చాలా లోగా ఉన్నాయి, అలాంటి వాళ్ళకి ఇది తొందరగా ఎఫెక్ట్ అనేది చేస్తుంటుంది. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో వెంకటేష్ గారు. ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. మేడం నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. నమస్తే మేడం, నేను వెంకటేష్ మాట్లాడుతున్నానండి, హైదరాబాద్ నుంచి. చెప్పండి సార్. మేడం, యాక్చువల్ గా నాకు మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత ఒక 1 hour వరకు అంటే ముక్కు దిబ్బడలాగా ఒక ముక్కు బ్లాక్ అయినట్టు ఉంటదండి. అంటే ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ పడుకుంటే లెఫ్ట్ సైడ్ ముక్కు బ్లాక్ అవుతుంది, రైట్ సైడ్ పడుకుంటే రైట్ సైడ్ ముక్కు బ్లాక్ అవుతుంది, వన్ సైడ్. ఎస్. సో ఆ తర్వాత ఒక 1 hour దాకా ఏంటంటే నాకు ముక్కులోంచి తెలుగులాగా మొత్తం అంటే వాటర్ వచ్చేస్తుందండి. ఓకే, ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది? మీ ఏజ్ ఎంత? ఇంకా మీరు ఏం పని చేస్తారు? ఏజ్ 35 అండి. ఓకే, ఒక 3 years నుంచి ఇలాగే ఉంది మేడం. మీరు డాక్టర్కి కన్సల్ట్ అయ్యారా? ఏమైనా రిపోర్ట్స్ చెక్ చేయించుకున్నారా? అంటే అలర్జీ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యాను. అయితే ఆయన ఏం చెప్పారంటే డస్ట్ అలర్జీ అని చెప్పారు. డస్ట్ అలర్జీ. మెడిసిన్స్ జియోనాస్ అనే ఒక మెడిసిన్ కూడా వాడుతున్నానండి. ఓకే, డైలీ వాడుతున్నారా? డైలీ వాడుతున్నానండి, దాదాపు ఒక 3 years నుంచి వాడుతున్నాను. బట్ ఇంకా తగ్గట్లేదండి. మరి ఇంకా 3 years నుంచి కూడా అలాగే ఉంది, తగ్గట్లేదు మేడం. ఓకే అండి, ఓకే. ఫ్యామిలీలో ఎవరికైనా ఆస్తమా, సైనస్ ప్రాబ్లం, రైనైటిస్ ప్రాబ్లం ఉన్నదా? లేదండి, ఎవరికి లేదు మేడం. ఎవరికి లేదు. ఓకే అండి, ఫైన్. నేను మీకు ఆన్సర్ ఇస్తాను.
సో కాలర్ గారు అడిగింది ఏంటంటే 3 years నుంచి కొంచెం అలర్జీ ప్రాబ్లం ఉన్నది, డైలీ మెడిసిన్స్ వాడుతున్నారు, డాక్టర్ చెప్పారు కొంచెం అలర్జీ ప్రాబ్లం ఉన్నది, అండ్ రోజు ఒక సైడ్ ముక్కు బ్లాక్ అనేది ఉంటుంది, ఇది తగ్గట్లేదు, ఏ సైడ్ పండుకుంటే ఆ సైడ్ అనేది ముక్కు బ్లాక్ అవుతుంది. సో జనరల్గా నేను ఒకసారి మీకు అడ్వైస్ ఇస్తాను, మీరు ఇంకొకసారి డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవ్వండి, మీకు పూర్తిగా అన్ని డయాగ్నోసిస్ చేయించుకోండి, కొన్ని బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోండి. జనరల్గా మనకు నోస్ లోపల చాలాసార్లు బ్లాకేజెస్ ఎప్పుడు వస్తుంటాయంటే మీకు డిఎన్ఎస్ అంటే మనకు ఎలర్జిక్ రైనైటిస్లో ఒక కాజ్ అనేది ఉంటుంది. ఏదైతే మనకు నేజల్ సెప్టమ్ ఉన్నదో అంటే మన ముక్కు మధ్యన ఒక సెప్టమ్ అనేది ఉంటుంది, అది 100% సెంటర్లో లేకపోతే దానికి మనం డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ అంటే డిఎన్ఎస్ అనేది అంటాం. సో ఈ ప్రాబ్లం అన్నా ఉండొచ్చు మీకు, లేకపోతే మీకు ఏదైనా పాలిప్స్ అంటే కొన్ని గ్రోత్స్ మన ముక్కు లోపల ఉన్న గ్రోత్స్ ఉంటాయి, దానికి మనం నేజల్ పాలిప్స్ అనేది అంటుంటాం. సో మీకు ఇలాంటిది ఏమైనా ప్రాబ్లం ఉన్నదా, మీకు ముక్కు లోపల మ్యూకోజల్ లైనింగ్ అనేది ఉంటుంది, అది ఏమైనా ఎక్కువగా పెరుగుతున్నదా, అది ఒక్కసారి మీరు మళ్ళీ చెక్ చేయించుకోండి ఈఎన్టీ డాక్టర్ దగ్గర వెళ్ళి, డెఫినెట్గా దీనికి సొల్యూషన్ ఉంటుంది. అండ్ మీరు మీరు హైదరాబాద్లో ఉన్నారంటే డెఫినెట్లీ మీరు ఏదైతే రిపోర్ట్స్ చేయించుకున్నారో ఇంకా మెడిసిన్స్ వాడుతున్నారో అది తీసుకొని కావాలంటే మీరు మీ నియరెస్ట్ బ్రాంచ్కి కన్సల్ట్ అవ్వండి, మీకు 100% దీనికి సొల్యూషన్ అనేది ఇస్తుంటాము. నేజల్ బ్లాకేజెస్లో కొన్ని మీకు ప్రివెన్షన్ కూడా ఉంటుంది, అంటే మీరు మార్నింగ్ లేవగానే ఇమ్మీడియట్గా బయటికి వెళ్ళిపోవడం, అంటే మీరు మీ రూమ్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోవడం, సడన్గా టెంపరేచర్ చేంజ్ అవ్వడం, మీరు ఇప్పుడు ఎండాకాలంలో బయటికి వెళ్ళి మీరు ఏదైనా క్యాబిన్లో వెళ్తున్నారు అక్కడ ఏసీ ఆన్ ఉన్నది, అలాంటి టైంలో మీకు ఎక్కువ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, మీకు డస్ట్ ఎలర్జీ డెఫినెట్గా ఉంటుండొచ్చు. ఇప్పుడు మనకు కరోనా సీజన్ ఉంది కాబట్టి మనం మాస్క్ వేసుకుంటూ ఉన్నాము, వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు జనరల్గా డస్ట్ ఇలా ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వద్దు, ఇంకా డస్ట్లో మీరు వెళ్తున్నారంటే మీరు డెఫినెట్గా కవరింగ్ అనేది ఉండాలి. అది నార్మల్ మీరు ఏదైనా సరే బట్ట అయినా సరే మాస్క్ అయినా సరే మీరు 365 days వాడాలి బయటికి వెళ్ళినప్పుడు. అండ్ నేను చెప్పినట్లు సడన్గా మీరు అట్మాస్ఫియర్ చేంజ్ అయినప్పుడు మీరు కొంచెం జాగ్రత్త పడాలి, సడన్గా మార్నింగ్ లేవగానే బయటికి వెళ్ళొద్దు, వార్మ్ నుంచి కోల్డ్ క్లైమేట్కి మీరు వెళ్తే మీకు ఇలాంటి ప్రాబ్లం అనేది కంటిన్యూగా ఉంటుంది. సో మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే వరకు మీకు ఇది జస్ట్ మీరు కొంచెం గుర్తుంచుకోండి, ఈ ప్రికాషన్స్ అనేది మీరు తీసుకోండి, మీకు డెఫినెట్గా హోమియోపతి మెడిసిన్స్ 100% వర్కౌట్ అవుతాయి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో వంశీకృష్ణ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ వంశీకృష్ణ గారు, చెప్పండి. మేడం మా మిస్సెస్ 32 ఏజ్ మేడం, 30. ఓకే మేడం మా మిస్సెస్ పేరు శ్రవంతి. అయితే ఎప్పుడన్నా కోపంలో అయినా కానీ లేకుంటే ఏడుస్తే శ్వాస ఒక పావు గంట ఇట్లనే తీసుకుంటుంది మేడం. ఓకే, చూపించుకుని డాక్టర్కి ఏమైనా చూపించారా మీరు? చూపెడితే ఏం లేదు అని అన్నారు. అదే అస్తమా ప్రాబ్లం ఏమన్నా సేమ్ అట్లనే వస్తుంది మేడం. ఓకే అండి, ఓకే. మళ్ళీ అది 30 minutes తర్వాత పావు గంట తర్వాత అది అదే వెళ్ళిపోతుందా? అదే వెళ్ళిపోతుంది మేడం. ఓకే అండి, ఓకే ఓకే, సరే నేను మీకు ఆన్సర్ ఎమోషనల్ అయినప్పుడే మేడం, ఓన్లీ ఎమోషనల్ అయినప్పుడు. ఓకే అండి, ఫైన్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది ఏంటంటే పేషెంట్ ఏజ్ అనేది 32 years అండ్ ఓన్లీ ఎమోషన్ అయినప్పుడు, ఎమోషనల్గా ఏదైనా అయినప్పుడు, కోపం అయినప్పుడైనా, ఎక్కువ బాధపడినప్పుడైనా ½ an hour వరకు లేకపోతే పావు గంట వరకు కొంచెం షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటాం మేము దీనికి. సో ఆయాసం పడడం అంటే కరెక్ట్గా బ్రీదింగ్ అనేది రాకపోవడం అనేది ఉంటుంది. ఇది అస్తమా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మీరు కావాలంటే ఇంకొకసారి వేరే డాక్టర్కి కన్సల్ట్ అవ్వండి అండ్ కావాలంటే కొన్ని రిపోర్ట్స్ చెప్పించుకోండి, బ్లడ్ రిపోర్ట్స్, మీ ఎక్స్రే చెస్ట్ లేకపోతే సిటీ స్కాన్ చెస్ట్ చేయించుకోండి. డెఫినెట్గా ఇది అస్తమా అయ్యే ఛాన్సెస్ ఉన్నది, కాకపోతే ఇది చాలా ఎక్కువ హై గ్రేడ్ అస్తమా అనలేము మనము. బట్ ఇలాంటి కేసెస్లో సపోజ్ 30 minutes వరకు మీకు బ్రీదింగ్ ప్రాబ్లం అవుతుందంటే డెఫినెట్గా మీరు దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. మీరు పాసిబుల్ ఉంటే డెఫినెట్గా హోమియోపతి వాడండి. మీరు హోమియోకేర్ మీరు హైదరాబాద్లో ఉన్నారు లేకపోతే మీ దగ్గర హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఉన్నదంటే మీరు కంపల్సరీ కన్సల్ట్ అవ్వండి. కాకపోతే ఒకసారి రిపోర్ట్స్ అన్నీ కొత్తగా చేయించుకోండి. పర్ఫెక్ట్ ఒకసారి డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత మీకు ట్రీట్మెంట్ ఈజీగా అవుతుంది అండ్ దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంటుంది. ఎస్ డాక్టర్, అయితే ఆస్తమా వంశపారంపర్యంగా వస్తుంది అన్నారు కదా, అయితే ముందు నుంచే జాగ్రత్త పడటం వల్ల ఇది రాకుండా ఆపచ్చు అంటారా? ఎస్, 100%. ఆస్తమా అనేది మెజారిటీ కేసెస్లో ఒక ఫ్యామిలీ నుంచి వచ్చే కేసు అనేది ఉంటుంది ఇది. సో మనం ఎట్లా దీనికి అవాయిడ్ చేయాలి మొదటి నుంచి. సపోజ్ ఒక మదర్కి లైక్ బేబీ ఉన్నది, వాళ్ళకి తెలుసు నాకు ఆస్తమా ఉన్నది, వాళ్ళ పిల్లలకి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. సో చాలా చిన్న విషయాలు అనేది చాలా ఇంపార్టెంట్ విషయాలు. చిన్నప్పటి నుంచి కోల్డ్ ఐటమ్స్
ఏవి కూడా పెట్టొద్దు. మనం నార్మల్గా ఆస్తమా కేసెస్లో ఏం చూసామంటే క్లినికల్ ప్రాక్టీస్లో మన ఎక్స్పీరియన్స్తో ఏం చూసామంటే కోల్డ్ ఐటమ్స్ ఏదైనా పెట్టడంతో, లేకపోతే ఎక్కువ రోజు పెరుగు తీసుకోవడం, చిన్నపిల్లలు అనేది చాలా ఎక్కువ కోల్డ్ ఐటమ్స్ తీసుకుంటూ ఉంటారు. అండ్ అది ఏదో తెలియదు కానీ ఆస్తమా ఉన్న వాళ్ళకి, ఎలర్జిక్ రైనైటిస్ ఉన్న వాళ్ళకి ఫ్రూట్స్ కానీ, విటమిన్ సి రిచ్ ఫుడ్ అంటే ఎక్కువ ఫ్రూట్స్ ఏదైతే పుల్లగా ఉంటాయి, పైనాపిల్ కానీ, ఆరెంజెస్ కానీ, ఇవి చాలా ఇష్టం ఉంటాయి. లెమన్ జ్యూస్ చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఇలాంటి వాళ్ళు. సో మీకు ఇది చిన్నప్పటి నుంచి తెలిసిపోతుంది మీకు ఇలాంటివి ఇష్టం ఉన్నాయి అంటే డెఫినెట్గా మీరు ఇది ఎక్కువగా తీసుకోవద్దు. అండ్ స్పెషల్లీ మీరు వింటర్లో, చలికాలంలో లేకపోతే మాన్సూన్ సీజన్లో ఇది ఎక్కువగా తీసుకోవద్దు. సమ్మర్లో కూడా తీసుకోవచ్చు, కాకపోతే రెగ్యులర్గా డైలీ బేసిస్ మీద మీరు తీసుకోవద్దు. అలాంటి వాళ్ళకి అస్తమా ఫస్ట్ ఆఫ్ ఆల్ రాదు, ఇంకా ఉన్నా కూడా తొందరగా అది తగ్గుతున్నది. సో జనరల్గా ప్రికాషన్స్ అనేది ఇవే ఉంటాయి. మీకు తెలిసిన ఆహారం ఏదైతే అలర్జీ క్రియేట్ చేస్తుందో, జనరల్గా ఆస్తమాలో ఏ అలర్జీ, ఆస్తమా కానీ, అలర్జిక్ రైనైటిస్ కానీ, సైనసైటిస్ ప్రాబ్లంలో అలర్జీ దేంతో వస్తుంది, ఏ ఫుడ్ మీకు పడదు అంటే ఎక్కువ పుల్లగా ఉన్న ఫుడ్స్ అనేది మనకు పడదు. మనం జనరల్గా ఏం చూస్తూ ఉంటామంటే అలర్జిక్ రైనైటిస్లో కూడా చాలా మందికి ఫ్రూట్స్ చాలా ఇష్టం ఉంటుంది, డైలీ తీసుకుంటారు, కాకపోతే వాళ్ళకు ఫ్రూట్స్తోనే అలర్జీ అవుతుంటుంది. సో అలాంటి వాళ్ళకి జనరల్గా మనం చెప్తాం మీరు డైలీ అనేది తీసుకోకండి, మీరు కొన్ని రోజులకి గ్యాప్ ఇచ్చి తీసుకోండి, మీకు డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అండ్ యాక్చువల్గా ఉంటున్నది. ఎస్ డాక్టర్, సైనసైటిస్ అంటే ఏంటి అండ్ ఇది ఎవరిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది? సో సైనసెస్ అనేది జనరల్గా ఏముంటుందంటే మన నోస్ దగ్గర ఇక్కడ కొన్ని స్పేసెస్ ఉంటాయి. సో అది అనటోమికల్ స్ట్రక్చర్స్ అనేది ఉంటాయి. ఇది మన బ్రీదింగ్కి ఈజీ చేయడానికి ఉంటుంది. సో మనకు ఏదైతే వైరస్, బ్యాక్టీరియా కానీ లేకపోతే డస్ట్ పార్టికల్స్ అనేది డైరెక్ట్గా లంగ్స్లో పోకుండా మనకి ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. టాన్సిల్స్ కానీ, లోపల నాస్ట్రిల్స్ ఉంటాయి ఇక్కడ. సో ఈ సైనసెస్ జనరల్గా ఏమవుతుందంటే అది దాంట్లో స్వెల్లింగ్ అనేది వస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మనం సైనసైటిస్ అనేది అంటాం. సో సైనసైటిస్లో మ్యాక్సిమం ఒక 4 సైనసెస్ అనేది ఉంటాయి. ఇక్కడ ఉన్నది ఒక మ్యాక్సిలరీ సైనస్ ఉంటుంది. ఆ మ్యాక్సిలరీ సైనస్ అనేది మ్యాక్సిమం అఫెక్టెడ్ ఉంటుంది బికాజ్ అది లార్జెస్ట్ ఉంటుంది, అది పెద్దగా ఉంటుంది. సో ఎవరికి ఎక్కువ డస్ట్ ఎలర్జీ అనేది ఉంటుందో వాళ్ళకి ఈ సైనసైటిస్ వచ్చే ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎవరికైతే డస్ట్ ఎలర్జీ ఉన్నదో వాళ్ళు కంపల్సరీ అలర్జీ టెస్ట్ చేయించుకోవాలి. ఐజీఈ అనేది ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది, అది కంపల్సరీ చేయించుకోవాలి. అండ్ ఒకటి చాలా కాస్ట్లీ టెస్ట్ ఉంటుంది కానీ చాలా ఇంపార్టెంట్ టెస్ట్ ఉంటుంది, ఫుడ్ అలర్జీ టెస్ట్ అనేది మనం అంటాం దానికి. ఫుడ్ అలర్జీ ఉన్నా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. జనరల్గా రైనైటిస్, టాన్సిలైటిస్, సైనసైటిస్, ముఖ్యంగా అలర్జీ ఎవరికైతే ఎక్కువగా ఉంటుంది అండ్ అలర్జీ అందుకుంటుంది, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎవరికైతే ఇమ్యూనిటీ లో ఉంటుంది ఇంకా అలర్జీ ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువ సెన్సిటివ్గా ఉంటారు, వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. సైనసైటిస్ కూడా అలర్జీతోనే ఎక్కువగా జనరల్గా వస్తూ ఉంటుంది. సిమ్టమ్స్ కూడా అలర్జిక్ రైనైటిస్ లాగా ముక్కు కారడం, హెడేక్ రావడం, ఇబ్బంది పడడం, థ్రోట్ కొంచెం ఇరిటేషన్ అవ్వడం, ఇవన్నీ కూడా సైనసైటిస్లో మనం చూస్తూ ఉంటాం. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో నయీం గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం నాకు 28 ఇయర్స్ ఉంటా మేడం. ఓకే. ఒక 6 months నుండి పడుకుంటా కదా, నైట్ టైం పడుకున్నప్పుడు మన చెప్పండి నోస్ ముఖంలో మొత్తం నంజు అంటారు కదా మేడం, నంజు వచ్చేస్తుంది. ఓకే. ఇంకా ఏమైనా ఆయాసం అవుతుందా? బ్రీదింగ్ ప్రాబ్లం ఏమైనా అవుతుందా? బ్రీతింగ్ ప్రాబ్లం ఏం లేదు, డాక్టర్ కు చూపించాను మొన్న. చూపిస్తే ఒక 5 days టాబ్లెట్ రాసిచ్చారు. పొద్దున బెల్లం తీసుకోమన్నారు. ఇంకేమన్నా జాగ్రత్తలు చెప్తారా? ఓకే. మీరేం పని చేస్తారు? మేడం నేను సేఫ్టీ ఆఫీసర్ గా వర్క్ చేస్తాను. ఖతర్ నుండి మొన్ననే వచ్చాను, రీసెంట్లీ ఆయిల్ అండ్ గ్యాస్ లో వర్క్ చేస్తాను. ఖతర్ నుంచి మొన్ననే వచ్చారు. ఓకే. వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయా సడన్గా మీకు? అట్మాస్ఫియర్ చేంజ్ అయినప్పుడు ముక్కు కారడం లేకపోతే కాఫ్ రావడం అట్లా ఏమైనా జరుగుతుందా? ఒకవేళ వెదర్ చేంజ్ అయిపోతే మామూలుగా సర్ది అవుతుంది మేడం, దాన్ని తప్పించి వేరే ప్రాబ్లం ఏం లేదు, హెల్దీగానే ఉన్నాను. ఓకే. నేను మీకు ఆన్సర్ ఇస్తానండి, సో కాలర్ గారు అడిగింది ఏంటంటే నైట్ పండుకునేటప్పుడు కొంచెం సలైవా అనేది నోట్లో వస్తుంది ఎక్కువ, అండ్ సడన్గా అట్మాస్ఫియర్ చేంజ్ అయినప్పుడు కొంచెం జలుబు అనేది వస్తుంటుంది, అది చెప్తున్నారు. సో జనరల్గా ఏంటంటే ఇది మీకు కొంచెం అలర్జీ ఉన్నది, మీకు డెఫినెట్గా అలర్జీ ఉన్నది, కాకపోతే చాలా సివియర్ ఫామ్లో అలర్జీ లేదు, చాలా ఎక్కువగా లేదు, మామూలుగా ఉన్నది. కాకపోతే మీరు చేసే ప్రికాషన్స్ ఏంటంటే మీరు కంపల్సరీ ఇట్లా అట్మాస్ఫియర్ చేంజ్ అయినప్పుడు మీరు ఏం చేయాలంటే
మాస్క్ ఆల్వేస్ మీరు వేసుకొని ఉండాలి. ఎక్కువ డస్ట్కి మీరు ఎక్స్పోజ్ అనేది అవ్వద్దు. సో మీకు మైల్డ్ టు మోడరేట్ సెన్సిటివిటీ ఉన్నది, మీకు డస్ట్ అలర్జీ ఉన్నది, మీరు ఒక IgE టెస్ట్ అనేది ఉంటుంది, అది డెఫినెట్గా చేసుకోండి. అండ్ ఒక అలర్జీ టెస్ట్ ఉంటుంది, అది మీరు డెఫినెట్గా చేసుకోండి. మీకు ఏదైతే అలర్జీ మీకు రిపోర్ట్లో వస్తుందో అలాంటి పదార్థాలతో మీరు దూరం ఉండండి. అండ్ మార్నింగ్ లేవగానే మీరు వాటర్ తాగండి, కొంచెం హాట్ వాటర్ తాగండి. మోస్ట్లీ మీకు ఎలాంటి మెడిసిన్స్ లేకుండా క్యూర్ అయిపోతుంది. అవ్వకపోతే డెఫినెట్గా మీరు మెడిసిన్స్ దీనికి తీసుకోవచ్చు. ఎస్ డాక్టర్, ఈ అలర్జిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు ఇంకేమైనా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందంటారా? ఎస్, జనరల్గా అలర్జీ ఉన్న వాళ్ళకి వేరే హెల్త్ కాంప్లికేషన్స్ మేజర్గా అయితే రావు. కాకపోతే వాళ్ళకి ఇరిటేషన్, మెంటల్ ఇరిటేషన్ బికాజ్ ఆఫ్ ఏంటంటే మీకు ముక్కుల ఇరిటేషన్ వస్తుంది, మీకు హెడేక్ వస్తున్నది, మీకు హెడ్ ఆల్వేస్ మీకు భారీగా ఉన్నది, మీరు ఫ్రెష్ ఫీల్ అవ్వట్లేరు, ఇలాంటి సిమ్టమ్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. సో జనరల్గా ఎవరికైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం అనేది తక్కువగా జరుగుతుంది. చాలా సివియర్ కేసెస్లో, చాలా సివియర్ కేసెస్ అంటే ఒక 5%, 10% కేసెస్లోనే ఇది ఆస్తమాలా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది కూడా మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఆస్తమా ఉన్నది అంటే అది అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ జనరల్గా ఇది ఒక మేజర్ ఫామ్ తీసుకోదు. బట్ అలర్జిక్ రైనైటిస్లో ఒక మేజర్ ఒక 5 to 10% మంది అలా ఎలా ఉంటారంటే, ఎవరికైతే కంటిన్యూస్గా తుమ్ములు వస్తాయో మార్నింగ్, వాళ్ళకి అది బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనకు బ్రెయిన్తోని ఇది ముక్కు అనేది కనెక్టెడ్ ఉంటుంది. ఎవరికైతే మళ్ళీ స్నీజింగ్స్ వస్తాయి, ముక్కులో ఇరిటేషన్ వస్తుంది, వాళ్ళకి ఇక్కడ నుంచి బ్రెయిన్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది ఇన్ఫెక్షన్. సో అలాంటి కేసెస్లో వాళ్ళకి బ్రెయిన్ సర్జరీ, అంటే ఇక్కడ ఒక సర్జరీ ఉంటుంది మైల్డ్, అండ్ బ్రెయిన్లో కొంచెం ప్రాబ్లం ఉంటే వాళ్ళకి సర్జరీ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఇలాంటివి ఓన్లీ 5% to 10% కేసెస్ మాత్రమే ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.